రైట్ నిన్నటి సాయంత్రం 6 గంటలకి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కొన్ని చోట్ల ఇంకా ఒక 2-3 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూముల దగ్గర పోలీసు అలాగే చాలామంది భద్రతా అధికారులు అక్కడ చాలా ప్లేసుల్లో ఉంచారు భద్రత కోసం. కానీ తిరుపతిలో మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తుంది. తిరుపతిలో గాల్లో దీపంలా కనిపిస్తోంది ఈవీఎంల భద్రత. ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ స్ట్రాంగ్ రూముల దగ్గర అసలు పోలీసులే కనిపించట్లేదు. ఈవీఎంలకు భద్రతగా ఒక్క పోలీసు కూడా లేకపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈవీఎంలకు కాపలా కూర్చున్న ఎన్నికల సిబ్బంది అక్కడ కాపలాగా కూర్చోవలసిన దుస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్ చిత్తూరు జిల్లా నుంచి మా రిపోర్టర్ హరిబాబు నాయుడు తెలుసుకుంది. హరిబాబు, ఏంటి అక్కడ పరిస్థితి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో? 13 సెక్టర్నే హరిబాబు, నిర్వహించిన తర్వాత అక్కడ ఎన్నికలు నిర్వహించిన సిబ్బంది అందరినీ తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కాలేజీకి తీసుకొచ్చి అక్కడ ఈవీఎంలు భద్రపరిచేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఈవీఎంలను తీసుకొని సిబ్బంది మొత్తం చేరుకున్నప్పటికి కూడా రాత్రి 10:30 వరకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు అటు తర్వాత అక్కడ నుంచి మాయం అవడం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ ఎన్నికల భద్రతకు సంబంధించి ఈవీఎంలను భద్రపరచాల్సిన ప్రదేశంలో పోలీసులు ఎవరు అక్కడ ఎక్కడ కనిపించకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదైనా సరే ఒక సంఘటన చోటు చేసుకుంటే పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ ఈవీఎంలను కానీ సెక్యూర్ చేసే వాళ్ళు వ్యక్తులు ఎవరని చెప్పని ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమైంది. ఈ భద్రతా లోపానికి కారణం ఏంటన్న విషయం అయితే తెలియలేదు. కానీ రాత్రి 2 గంటల సమయం వరకు పోలీసులు అక్కడ ఎవరు లేకపోవడంతో అక్కడే ఉన్నటువంటి పోలీసు సిబ్బంది మాత్రం ఈవీఎంలను పట్టుకొని బిక్కుముంటూ అక్కడే గడిపిన పరిస్థితి అయితే కనిపించింది. శ్రీనివాస్, రైట్, మొత్తం మీద అంటే ఎన్ని ఈవీఎంలకు అక్కడ భద్రపరిచారు? అక్కడ ఎన్నికల సిబ్బంది ఏమంటున్నారు? ప్రజెంట్ అయినా పోలీసులు వచ్చి ఇక్కడ భద్రతగా ఉన్నారా లేదా? అంటే అర్ధరాత్రి 2 గంటల వరకు సమయంలో మాత్రమే ఆ పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడి నుంచి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంలని సేకరించినట్టు అధికారులు వాటిని స్ట్రాంగ్ రూమ్ కి తరలించి నియోజకవర్గాల వారీగా బూతుల వారీగా వాటిని భద్రపరచడం అయితే జరిగింది. రాత్రి ఈ ప్రక్రియ తెల్లవారుజాము వరకు జరిగింది. ప్రస్తుతం అయితే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ప్రస్తుతానికైతే పోలీసు బందోబస్తు మాత్రం జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీనివాస్, హరిబాబు, ఓన్లీ ఇక్కడ తిరుపతిలోనా, చిత్తూరు జిల్లాలో ఇంకేదైనా ప్రాంతాలు ఇదే విధంగా పరిస్థితులు నెలకొన్నాయా? ప్రస్తుతానికైతే ఒక తిరుపతి జిల్లా ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఈ పరిస్థితి నెలకొంది. మహిళా యూనివర్సిటీ కానీ మహిళా డిగ్రీ కాలేజ్ దగ్గర కానీ ఇలాంటి పరిస్థితులు లేకుండా అక్కడ పోలీసు బందోబస్తు మాత్రం కొంతమేర కనిపించింది. కాబట్టి ఇక్కడ ఎందుకు ల్యాప్స్ అయ్యింది, ఇక్కడ ఉన్న విధులు నిర్వహించే సిబ్బంది ఎక్కడికి వెళ్లారు అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. దీనిపై పోలీసు అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీనివాస్, అంటే ఈసీకి ఎవరైనా కంప్లైంట్ చేశారా దీనికి సంబంధించి? సివిజిల్ ద్వారా కానీ ఇంకా ఎటువంటి కంప్లైంట్ చేయలేదు ఎవరు కూడా? ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అయితే అందలేదు. స్థానికంగా జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కి అయితే ఈ విషయాన్ని ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్లాయి. అలాగే ఎస్పీ కూడా సమాచారం ఇచ్చినట్టు సమాచారం ఉంది. దీనిపై విచారణ జరిపి చర్యలు చేపట్టేందుకు కూడా పోలీసులు సమాయత్తం అవుతున్నట్టు మనకి సమాచారం ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరిబాబు. రైట్, అది పరిస్థితి. ఎస్వి ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఈవీఎంల వద్ద భద్రత గాల్లో దీపంలా మారింది. తిరుపతిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు తరలించిన నేపథ్యంలో అక్కడ పోలీసులు కానీ ఎటువంటి భద్రతా సిబ్బంది కనిపించలేదు. దీంతో పోలింగ్ సిబ్బంది ఆందోళన చెంది ఆ ఈవీఎంలకి కాపలాగా కూర్చోనాల్సిన దుస్థితి నిన్న రాత్రి 2 గంటల సమయంలో కనిపించింది. ప్రజెంట్ అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ఇది కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రజెంట్ అక్కడ భద్రత కల్పించే ప్రయత్నం చేశారు.